సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఫీజు రియంబర్స్మెంట్ 2025కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఎవరు స్కిప్ చేయకుండా మన ఛానల్ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఏపీ ఫీజు రియంబర్స్మెంట్ 2025కి సంబంధించి సో ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ ప్రీవియస్ ఇయర్ నుంచి ప్రెజెంట్ ఇయర్‌కి వచ్చిన వాళ్ళు ఉంటారో, అలాగే మనకి ఫ్రెష్‌గా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో, ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఎస్ అని వచ్చి వాళ్ళ కాలేజెస్‌లో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారో, సో వాళ్ళందరికీ మనకి ఈ యొక్క ఐడీ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఐడీ ద్వారా మనం మన యొక్క ఫీజ్ రియంబర్స్‌మెంట్ స్టేటస్ అలాగే మన డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో దీనిలో ఏంటంటే ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్‌కి మనకి కొత్త ఇయర్‌కి సంబంధించి ఐడీ అయితే క్రియేట్ చేస్తారో, సో దీంట్లో మనకి కొత్త ఇయర్‌కి సంబంధించి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ స్టేటస్ అనేది చూసుకోవచ్చు. సో దీనికి మనకి ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది అన్ని కాలేజెస్‌లో. సో మీ కాలేజెస్‌లో కూడా ఈ యొక్క ప్రమోషన్ అనేది జరుగుతుందా లేదా అని అయితే చూసుకోండి. సో ఈ ప్రమోషన్‌లో భాగంగా సో మీకు మీ యొక్క ఫుల్ నేమ్ అడుగుతారు. దాని తర్వాత అలాగే మీ యొక్క మొబైల్ నంబరు, అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? లేదంటే చేంజ్ చేసుకోవాలా అనేది గూడా అడుగుతారు. సో, ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే మొబైల్ నంబర్ కానివ్వండి, ఈమెయిల్ ఐడీ కానివ్వండి, సో, మీరక్కడ చేంజ్ చేసుకోవచ్చు ప్రమోషన్ టైంలోనే. సో, ఈ యొక్క అప్డేట్ మీకు నచ్చినట్లయితే మనకైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ నెక్స్ట్ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. సో, నేను నెక్స్ట్ వీడియోలో మనకి ఈ ప్రమోట్ చేసిన తర్వాత కొత్త ఐడీ క్రియేట్ అయిన తర్వాత సో, ఆ ఐడీలో మనకి ఏమేమి డీటెయిల్స్ చూపిస్తుంది? అలాగే మనకి ఆ కొత్త ఇయర్‌కి సంబంధించి ఫ్రెషర్స్‌కి కానివ్వండి, ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్‌కి కొత్త ఇయర్‌కి సంబంధించి ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఎప్పుడు పడుతుందనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అలాగే దాంట్లో మనకి స్టేటస్ ఏమని చూపిస్తుందనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది. సో, ఎవరు స్కిప్ చేయకుండా మన ఛానల్ వీడియోస్‌ని ఫాలో అవుతూ, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. సో, ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కూడా లాస్ట్ వరకు చూస్తారని అయితే అనుకుంటున్నాను.